హాయ్ హలో ఫ్రెండ్స్, అస్సలం అయికం. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన బ్లాగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే మరో సరికొత్త ప్లేస్తో వచ్చాను. మరో సరికొత్త ప్లేస్కి వచ్చాను. సో అది మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. చూసి అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సరికొత్త వీడియోల కోసం గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. సో సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, మరెందుకు లేటు, వెళ్ళిపోదాం పదండి, చూపిస్తాను మీకు కూడా. సో చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ పక్కనే చాలా విశేషాలు ఉన్నాయి. సో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ పొద్దు మన బ్లాగ్లో వచ్చేసి ఇదే మెయిన్. ఇవి కూసా తోటలు. సో ఇవి కూడా మధ్యలో టమాటా చెట్లు కూడా ఉన్నాయి. ఓకే, పోతే भाई वो क्या झाड़ है? ये नीचे वाला क्या है? బర్చీన్ అంట. और ఇంకపోతే ఇవి వంకాయలు. సో అక్కడ చూస్తే లోపల ట్రాక్టర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ట్రాక్టర్ ఉంది. అది దున్నడానికి ఈ మారిగా దున్నడానికి పనికొస్తుంది. మనం ఇళ్ళ దగ్గర ఇండియాలో మనకు తోటల్లో చూస్తూ ఉంటారు కదా, పొలం దున్నడానికి వాటికి వీటికి ఉపయోగిస్తారు కదా. సో అలాగే అనమాట. సో నీటి ట్యాంకర్లు, కొండలు చుట్టూ చాలా బాగుంది. ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ బాగా దొరుకుతూ ఉంది. ఇక్కడికి వచ్చింది మా మేడం వచ్చేసి. ఇప్పుడు అది గుర్రపు స్వారీలు అనమాట. సో పిల్లోళ్ళని అక్కడి నుంచి ఇక్కడ దాకా నాకు తెలిసి అది పిల్లోళ్ళదో ఉండొచ్చు, బట్ పెద్దోళ్ళదో పిల్లోళ్ళదో మనకైతే తెలియదు. సో మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కువ ఎంటర్ కాకూడదు. గుర్రాలు అయితే తిరుగుతున్నాయి ఆ పిల్లోళ్ళని ఎక్కించుకొని. సో అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వంకాయలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా దుబ్బుగా చిన్న చిన్నగా. మీకు కూడా కనబడితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కనబడుతున్నాయా? అన్నమాట వంకాయలు అన్నీ అవే. ఓకే, అన్నీ అవే. ఏ చెట్టుకు చూసినా కూడా గుత్తులు ఉన్నాయి. సో ఇక్కడైతే ఇంకా బాగా కనబడుతున్నాయి. అక్కడ ఆకు ఎక్కువ ఉంది చెట్లకు, సో ఇక్కడ ఆకు తక్కువ ఉంది. సో మీకు కూడా కనపడుతూ ఉండొచ్చు. రౌండ్ వేసుకోండి. సో చాలా బాగున్నాయి, చిన్న చిన్నవిగా పెద్ద పెద్దవిగా చాలా బాగున్నాయి. సో ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, కనబడుతున్నాయా? సో కొత్తగా ఉన్నాయి. ब्लॉग बनाता हूँ. వంకాయలు. वो क्या झाड़ है? కూసా और కూసా. నేను బూడిద గుమ్మడికాయలు అనుకున్నాను, బట్ కాకపోతే అవి కూసా అని వీళ్ళ ఫేమస్ వెజిటేబుల్ అనమాట. సో అది ఇతనే సాగు చేసే అతను. హాయ్ వాళ్ళు. సో అదనమాట. చుట్టూ ఏ వైపు చూసినా కూడా కొండలే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇతను ఒక అతను. సో అక్కడ ఇంకొక అతను ఉన్నాడు. సో కోళ్ళ దగ్గర మాత్రం సుధానే అతను ఉన్నాడు. సో అదనమాట. ఇవి కూస వేస్తున్నారు. వంకాయలు అయితే చాలా బాగున్నాయి. సో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వంకాయల తోటలు అన్నమాట. చిన్న తోటే, చిన్న సాగు చేస్తున్నారు. సో మా మేడం అయితే ఇక్కడికి వచ్చిందనమాట గుర్రపు రైడ్ కోసం. గుర్రపు రైడ్ల దగ్గరికి వచ్చింది. సో అదనమాట. మేము ఉండే చోటు నుంచి ఇక్కడికి చాలా దూరం ఉంది. సో లొకేషన్ వేసుకొని వచ్చాను అనమాట. ఇది ఎంట్రన్స్. సో లోపల గుర్రపు స్వారీలు లాంటివి చిన్న రైడ్లు అన్నమాట. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు.
సో అవి నాకు తెలిసి పిల్లలు ఉంటాయి, పెద్దవాళ్ళు ఉండవు అనుకుంటాను తెలిసి. సో అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా రకరకాల కోళ్ళు ఉన్నాయి. చూపిస్తాను ఇంకా. ఏందో వీటికి ఒకదానికి ఏమో తోక ఉంది, ఒకదానికి ఏమో తోక లేదు. కొన్ని వాటికి తోకలు లేవు. అండ్ అలాగే దానికి బొచ్చలేదు మెడ మీద. సో అండ్ అలాగే రకరకాల పొట్టేళ్ళు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను. చూడండి ఏం అరుస్తున్నాయో బాబు. అసలు జంగల్లో అంటారు కదా, జంగల్లో మేకల కాడ ఒంటెల కాడ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. చూసారా, ఇస్బా అంటే నాకు తెలిసి బహుశా ఇలాగే ఉంటుంది మ్యాక్సిమము. కాకపోతే ఇక్కడ ఒంటెలు లేవు, ఇది మేకల ఇస్బా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ బాతులు కూడా ఉన్నాయి. చూసారా బాతులు, అదైతే ఈత ఆడుతుంది. సో ఇవి మేకలు అన్నమాట. వీటికి తోకలు చూసారా, తోకలు ఎట్టున్నాయో ఒక గుత్త మాదిరిగా ఉన్నాయి. సో ఇవన్నీ చాలా తెల్లగా ఉన్నాయి. అది తెలిసి ఇవి ఆస్ట్రేలియాటివి ఉండొచ్చు, లేదా ఇంకెక్కడ పోయినా అయి ఉండొచ్చు, చెప్పలేదు, తెలీదు. సో బాతులు అయితే బాగున్నాయి అన్నమాట. ఈడొక రెండు, ఆడొకటి. దీన్ని కూడా చూసింటారు బహుశా. ఇది సిమెంట్ కోడి, నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఎప్పుడే చూస్తున్నాను. సో ఉంటాయి. మన సైడు పల్లెటూళ్ళలోకి వెళ్తే మేకలు బాగుంటాయి అన్నమాట. సో ఇది ఏదో నేనేమన్నా ఇస్తానేమో అని చెప్పేసి దగ్గరకు వచ్చిందనమాట. సో చూసారు కదా, అది ఫ్రెండ్స్, ఏమన్నా పెడుతున్నానేమో అని చెప్పేసి దగ్గరకు వస్తున్నాయి ఇవి. సో అక్కడ కొంచెం బ్రౌన్ కలరు, ఇవి నలుపు చిన్న చిన్న మచ్చలతో వైట్ ఉన్నాయి అవి. సో ఇక్కడైతే సిమెంట్ గోళ్ళు ఉన్నాయి. వీటిని పెంచుకుంటే ఇళ్ళలోకి పాములు పురుగు పుట్ర రావని చెప్పేసి గట్టిగా నమ్ముతారన్నమాట. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు. సో బహుశా మీకు ఎవరికైనా తెలిసింటే మాత్రం కామెంట్లో మెన్షన్ చేయండి. సో చూస్తారు కదా, హాయ్ చెప్పండి అందరికీ. బాగుండరా? ఎలా ఉంది మీ జీవన విధానం? సో అదన్నమాట. సో సౌదీలో తాయిఫ్లో హవియా అనే ఒక ఏరియాలో లోపల చూసారా ఏమో ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఇచ్చేస్తున్నాయి. కొట్లాడుతుంది అది. ఏమి దుమ్ము లేస్తుంది. ఏమి చెప్పు. బాయ్. ఇదైతే చెవులు ఎందుకు ముందుకుండా వీటికి, ఒక్కదానికే కాదు అన్నిటికీ. చూసారా, చెవులు ముందుకు పెడుతున్నాయేమో. ఏయ్ తప్పు. ఇవి బహుశా నాకు తెలిసి ఇవి కూడా జీవుల్ని పశువుల్ని పెంచేదానికే ఉంటుంది. రకరకాల షెడ్లు అన్నమాట. సో అక్కడ ఆ షెడ్లలో మాత్రం కోళ్ళను సాకుతున్నారు. సో ఇక్కడ పనిచేసే వాళ్ళ రూమ్ వచ్చేసి అదన్నమాట. ఇది చూసారు కదా, ఇది లోపల అంటే ఇంకా అడవుల్లో ఉండే వాళ్ళకి, ఎడారిలో ఉండే వాళ్ళకి ఎలాంటి వసతులు ఉంటాయి? ఏం వసతులు ఉండవు. ఎప్పుడో తెచ్చుకోవాలో తినాలి. అతను సుధాని, అతను చెప్పాను ఇక్కడ ఏమన్నా వీడియో తీసుకుంటే ఏమన్నా అంటారా అని. సో అతను ఉండేసి ఏం ఇబ్బంది లేదు తీసుకో అని అన్నారు. ఓకే ఫ్రెండ్స్, చుట్టూ కొండలే వైపు చూసిన. సో అదన్నమాట. ఈ కోళ్ళు అయితే భలే పిలుస్తున్నాయి. ఈ సౌదీలో తాయిఫ్ కానీ ఈ ఏరియాకి వచ్చిన ప్రతిసారి నాకు ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది.
సో చాలా బాగుంటుంది, నాకు చాలా ఆనందం వేస్తుంది. బట్ కాకపోతే డ్యూటీలు కొంచెం ఎక్కువ ఉండటం వల్ల అన్నీ చూపించలేకపోవచ్చు. సో నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. గుర్రాల దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు, చూసేయండి. పరిగెడుతున్నాయి గుర్రాలు అయితే మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాయండి. గుర్రాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి, చూసారా పరిగెడుతున్నాయి. వెనక బ్యాక్ కెమెరా నుంచి కూడా చూపిస్తాను, చూడండి. సో చూడండి, హాయ్. 2 బూడిద కలరు, 2 బ్రౌన్ కలరు. సో ఇక్కడ కూడా గుర్రాన్ని వదిలేరు అనమాట. సో అది చూస్తూ ఉంది, పరిగెడతా ఉంది బాగా. చూడండి మీరు కూడా. ఇవైతే తిరుగుతూ ఉన్నాయి, నడుస్తా చిన్నగా. సో చూసారు కదా, గుర్రపు స్వారీ అనమాట. ఇంత బాగా చేస్తున్నారు. సో హాయ్. గుర్రపు స్వారీలు చేస్తున్నారు ఇట్లా. సో నాకు తెలిసి ఇది వచ్చిపోయే కస్టమర్స్కి అట్రాక్షన్ కోసం అన్నమాట అనుకుంటా నేను కూడా. సో నాకు కూడా తెలియదు. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసాను ఫ్రెండ్స్.